నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని తుర్కపల్లి మండలాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. కొలనుపాక బ్రిడ్జిని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని మంచిర్యాల పట్టణ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. యువకులు మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రహదారి పనులు జరుగుతుండటంతో వాహనదారులు సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. భారీ వాహనాలు ఫ్లైఓవర్ నుండి కాకుండా నేషనల్ హైవే 63 ద్వారా పట్టణంలోకి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల విషయంలో శుభవార్త చెప్పిందని, వాహనదారులు పెండింగ్ చలాన్లు ఏమైనా ఉంటే త్వరితగతిన రాయితీ చలాన్లను చెల్లించాలని కోరారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు, ఐలాండ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ట్రాఫిక్ పోలీసులు సూచించిన సూచనలు పాటిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా లేకపోతే పట్టణ వాసులకి ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్ సందర్భంగా గౌరవ రామగుండం సిపి మేడం రమా రాజేశ్వరి ఐపీఎస్ డిఐజీ గారి ఆదేశాల మేరకి 31st నైటు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున ఎవరైనా సెలబ్రేషన్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఇంట్లోనే చేసుకోవాలి. మద్యం సేవించి మాత్రం రోడ్డు మీదకి రావద్దని చెప్పేసి ట్రాఫిక్ తరఫున విన్నవించుకుంటున్నాము. నెక్స్ట్ మనకి రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి. కావున ఎవరైతే హెవీ వెహికల్స్, లారీ కానీ డీసీఎం కానీ పెద్ద వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ రైల్వే బ్రిడ్జిని అవాయిడ్ చేసి ఈ కొత్తగా పడ్డ నేషనల్ హైవే ద్వారా వెళ్ళగలరని విన్నవించుకుంటున్నాము. థర్డ్ పాయింట్, లేటెస్ట్గా కొత్త గవర్నమెంట్ అన్ని ఛానల్స్ పైన డిస్కౌంట్ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఎవరి వెహికల్స్ పైన అయితే పెండింగ్ ఛానల్స్ ఉన్నాయో అవి ఈ టైంలో డిస్కౌంట్ ఉంది కాబట్టి వాటిని వినియోగించుకొని ఆ పెండింగ్ ఛానల్స్ అన్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ తరఫున విన్నవించుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ప్రత్యేక అధికారి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల్ల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్ను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రజలతో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజా పాలనలో అలసత్వం వహించవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలు అందించడం కోసం ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. సో తర్వాత వీటికి అందరికీ చేయండి, ఏమి ఆవేశం లేదు. మీకు కావాల్సిన డేటా అంతా వస్తుందో మన ఆధార్ కార్డు తేవడము. తర్వాత మెనీ ఆర్ యాక్టింగ్ అండ్ మెడికల్ క్యాంప్స్ చాలామంది వచ్చి వాడు సో 50% పైనే కవర్ అయింది వార్డు.
అతను కూడా తెలుసు పడ్డాడు ఏడుతున్నాన్ని అలా చూస్తున్నట్టు ప్రజాపాలన ప్రోగ్రామ్కి నోడల్ ఆఫీసర్గా ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఈ అస్ట్వాల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా నేను నోడల్ ఆఫీసర్గా ఈరోజు సూపర్వైజ్ చేస్తున్నాం. మేము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా, అప్లికేషన్స్ వాళ్ళకి కావాల్సినవి అన్ని ప్రింట్ చేసి అందరికి కూడా అందాయా లేవా, తర్వాత వీళ్ళకి అందరికీ హెల్ప్ చేసి అన్నీ నింపడానికి, తర్వాత జనాలందరూ కూడా ముందుకు వస్తున్నా లేదు అన్నీ కూడా చూడటానికి మేము ఈరోజు రావడం జరిగింది. మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఇది ఫస్ట్ సెంటర్ నేను ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంతా బాగానే ఉంది, రెస్పాన్స్ కూడా బాగుంది. ఈ యొక్క వార్డులో 50% పైగా ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా 4 రోజులకు టైం ఉంది. సో మేము పబ్లిక్కి ఏం చెప్తున్నామంటే వాళ్ళు ఏం ఆవేశం పడక్కర్లేదు. 6వ తారీఖు వరకు ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. సో వాళ్ళు నిదానంగా అన్ని వాళ్ళ వివరాలు తీసుకుని రావచ్చు, ఎప్పుడైనా ఇక్కడ ఇవ్వచ్చు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి నింపడానికి కూడా మా వాళ్ళు సహాయం చేయడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వెరిఫికేషన్ కూడా చేసి అన్నీ కూడా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆధార్ కార్డు నెంబర్ ఏమైనా రాంగ్ ఏమైనా ఇస్తే ఆ ఎంట్రీ రాంగ్ అయితే వాళ్ళకి తర్వాత వాళ్ళే నష్టపోతారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతాము. ఆలేరు నియోజకవర్గంలో బీర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్పుగా నియామకమైనందుకు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేడు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మండలంలోని దుర్గమ్మ ఆలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో గజమాలతో సన్మానించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు బీర్లా ఐలయ్య గారిని సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో పాటు నా సొంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించినంత తుర్కపల్లి మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ నిధులతో పాటు బీర్లా ఫౌండేషన్ గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. తుర్కపల్లి మండలాన్ని గుండెల్లో పెట్టుకుని చూస్తానన్నారు. ఎంత పెద్ద రాష్ట్ర నాయకుడు కానీ రాష్ట్ర నాయకుడు పార్టీలో చేయలేనా మీకు నమ్ముకున్న కార్యకర్తను వమ్ము చేయని చెప్తున్నా. మనకు ఇలా ఆలయ వర్గంలో 75% ఓట్లు వచ్చినాయి. ఇంకా రాయకు రావాల్సిన అవసరం లేదు. ఎల్లరి తమ్ముడు చెప్పిండు మాకు పెద్ద నాయకులు లేరు, కార్యకర్తలు ఎవరు, మీరు ఎట్లా గెలుస్తారంటే ఇలా ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు సేవ చేసే నాయకులకు అవకాశం ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వం ఏదైతే మనకు అధికారం వస్తే అధికార బలంతో ఆలోచన చేసిరు. నాయకులతో పని లేదు. నాయకుడు అనేవాడు ఈ రోజుల్లో పరిస్థితిలో ఒక నాయకుడు ఒక గ్రామంలో ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో శాసించే నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు నిబద్ధతలు పనిచేసే నాయకులు కానీ పార్టీలు మారే నాయకులు ఎప్పుడు అధికారం కోసం నింపలామో తప్ప కింద కార్యకర్తలు కానీ గ్రామాలను అభివృద్ధి అని కాదు. వాళ్ళని మనం ఎన్నడూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎవరైతే కార్యకర్తగా పనిచేసినో, ఎవరైతే గ్రామ అభివృద్ధి కోసం పనిచేసినో, ఎవరైతే ఆఫీసర్లు పార్టీ గెలుపు కోసం పనిచేసినో వాళ్ళకే అవకాశాలు ఇస్తుందని చెప్పి మాట ఇస్తూ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన గుంపులకు తాగీయం కాంగ్రెస్ ఎజెండా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా పనిచేద్దాం. ఇంకెవరైనా మన పొరపాటుగా అందరూ ఎక్కడున్నా కానీ అందరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. చాలా మంది వాళ్ళ స్వలాభం కోసము వ్యక్తి పూజ, భర్త పూజ అని చెప్పారు. ఇవాళ వ్యక్తి పూజ చేస్తేనే 1,20,000, 30,000 వచ్చినాయి. వ్యక్తి పూజ అంటే ప్రాంతానికి అభివృద్ధి చేసి ప్రాంతానికి సేవ చేసే నాయకుడే ఇలా ప్రజల మన్నన పొందుతారు. కాబట్టి అది మీరు ఓట్ల రకంగా చూపించారు. కాబట్టి ఈయన వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఇలా పార్టీ గెలిపించినటువంటి నా కార్యకర్తలు ముఖ్యమని చెప్పి ఎవరు కూడా అవేనే పడద్దు. రేపు స్థానిక సంస్థలలో ఏ
ఢిల్లీలో లేకపోతే హైదరాబాద్ లో ఇంకేలో కూర్చొని ఇచ్చే టికెట్లు కావు. అందరి సమక్షంలో నేనే కూర్చుంటా. మీ అందరి తీర్మానం మేరకు నేను కూడా సొంత నిర్ణయం కాదు, మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి ఎవరైతే గెలవడతారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారో, డబ్బులో డబ్బులేదో కూడా నేను అప్పుడు చెప్పిన అవసరమైతే రూపాయలు మీకు నిలబెట్టి గెలిపించే బాధ్యత, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. నా నేరుగా మీరు గెలిపించరు, ఆ నమ్మకంతో గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎవరు అధైర్యం పడద్దు. ఇంకో మళ్ళీ వచ్చిండో, ఎల్లి వచ్చిండో, పుల్లి వచ్చిండో అని మీట్లో మీరు ఇబ్బంది పడే పని చేయొద్దు. ఇలా మన జిల్లా అధ్యక్షుడు పెద్దలు ఉన్నారు కాబట్టి బ్లాక్ చేసిరు, చాలా మంది హెల్ప్ చేసిరు. తుర్కపల్లి డిపాజిట్ కాదు, తుర్కపల్లి మీకు అసలు ఓటు పడాలి. కానీ బూతులు డబ్బలు ఇస్తుంటే ఒక్కొక్కరు గుండెలు వెళ్ళిపోయారు. కొంతమంది తుర్కపల్లి అంటే డబ్బులు కబడిపోతా ఉన్నారు. అన్న సన్యాసులకు అర్థం కావాలి, డబ్బు ముఖ్యం కాదు, మా బిడ్డ ముఖ్యం, మా సేవకు ముఖ్యం అని చెప్పి నిరూపించిన తుర్కపల్లిని నేను ఏ రకంగా మర్చిపోతా. మీరు అర్థం చేసుకుని తుర్కపల్లిని గుండెల పెట్టుకునే చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా అధికారం లేనప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. అధికారం వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలతో పాటు, కార్యకర్తలు ఆదుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇంత పొద్దుపోయినా ఇంత సమయమైనా మా బిడ్డ మేము గెలిపించిన మా ఎమ్మెల్యే మా ప్రభుత్వం ఇప్పుడు చెప్పి భారీ ఎత్తున స్వాగతం పలికి ఇలా పొద్దు నుంచి ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నా సరస్సు వచ్చి నమస్కారం తెలుస్తున్నా. నేను ఎమ్మెల్యే అయినా, ప్రభుత్వం పైన ఇంకేదైనా అన్నిటికంటే మించి మీ సేవకుడు అని చెప్పి మాట ఇస్తున్నా. మీకు సేవ చేయడానికే మీకు వచ్చినా కాబట్టి మీరు దీన్ని మర్చిపోవద్దు. అయ్యో మా ఎమ్మెల్యే ఫోన్ చేయాలా, ఫోన్ చేయాలా కాదు, మీరు ఎప్పుడు మా 24 గంటల్లో ఫోన్ చేయొచ్చు, మీకు నేను అందుబాటులో ఉందని చెప్పి ప్రజలు, జిల్లా నాయకులు, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లమ్మ సంజయ్ రెడ్డి గారు మీకు తెలుసు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఉన్నటువంటి బ్రిడ్జిని ప్రభుత్వ వైపు ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య నేడు పరిశీలించారు. వర్షాకాలం వస్తే ప్రమాద స్థితిలోకి మారే ఈ బ్రిడ్జి పనులను ప్రారంభించేందుకు ముందస్తుగా అధికారులతో కలిసి ఈ బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం కొరకు రివ్యూ సమావేశాన్ని అధికారులతో నిర్వహించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో బ్రిడ్జి నిర్మాణం కోసం 14,50,00,000 రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తెలిపారు. వీరితో పాటు ప్రజాప్రతినిధులు, పలువురు జిల్లా అధికారులు, సిఈ మోహన్ నాయక్, ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ శంకరయ్య, ఏఈ భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ బ్రిడ్జి పరిశీలనలో పాల్గొన్నారు. సార్ లోపల 300 మీటర్ లోపల ఇది సార్ చెప్పినప్పుడు పిఆర్ మనకు టెంపుల్ ఫుల్ చేద్దాం. ఇక్కడ ఫలంగన్నారు ఈ పక్క ఆ పక్క ఫుల్ ఈ పక్క ఈ ఇంటర్మీడియట్ ముందు వరకు వెళ్తున్నాయి.
ఆర్ట్స్ డబుల్ కావాలా ఆ పక్క ఇది వాళ్ళదేనా సంబంధం లేదు దీనికి పోతుంది మనకి ఇది వస్తుంది రోడ్డు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లో 49వ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా బాలబాలికల సెలక్షన్స్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. జెండా ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపి స్థానిక నాయకులతో కలిసి కబడ్డీ ఆడారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సత్తా చాటాలని తెలిపారు. క్రీడలు అనేవి శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయని అన్నారు. క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీర్ల ఐలయ్య కోరారు. అదేవిధంగా క్రీడలు ఆడటంతో స్నేహభావం పెంపొందుతుందని, గత ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహించుకున్న స్వయం శక్తితో ఫ్రెండ్స్ యూత్ వారు ఆలేరు పట్టణంలో క్రీడా పోటీలు ఏర్పరచడం అభినందనీయమన్నారు. సంచి కుర్చీ అంత పడుతున్నా కూర్చోవద్దు నిలబడేసుకుంటాడు నిలబడేసుకుంటాడు వెరీ గుడ్ మీడియా ముందు చేసావా చాలు మీనా ఓకే సంచి 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 కుర్చీ అంత పడుతున్నా కూర్చోవద్దు నిలబడేసుకుంటాడు నిలబడేసుకుంటాడు మొదట రా రైతు మనోళ్ళగా మీరు ఎక్కడ రా ఆలేరు మీది థ్యాంక్ యూ అమ్మా ప్రకటించే పెదాల కన్నా ప్రార్థన చేసే పెదాల కన్నా విధంగా పొద్దు నుంచి ఇప్పటిదాకా సెలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి యువతి యువకులకు పేరు పేరున క్రీడాభివందనాలు తెలియజేస్తూ ఆలేరును ముందు వరుస ఉంచడంలో మీ అందరి పాత్ర కూడా గణనీయంగా ఆలేరులో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా క్రీడల విషయంలో ఏకతాటి మీద రావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ క్రీడలు ఇవాళ జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో ఆలేరు పేరు నిలబెట్టడం కోసం గత 25 సంవత్సరాల నుంచి కూడా నాగన్న గారు చేస్తున్నటువంటి కృషికే ఆయనకు జిల్లా యువజన విభాగం నుంచి అవార్డు కూడా రావడం జరిగింది. ఆ అవార్డు అనేది ఆయన కాదు వచ్చింది, మా ఆలేరుకు వచ్చినట్లు లెక్క. ఆలేరు ప్రజల కోసమే వచ్చినట్టు కాబట్టి దానికి ఇంకా కూడా మీ అందరం మీకు ఏ రకంగా అయినా అన్ని విషయాల తోడుంటామని తెలియజేస్తూ క్రీడలు అనేది స్నేహభావంతో పాటు శారీరక దారిద్ర్యాన్ని పెంపొందించడం కోసం మంచి ఆలోచనలు గత ప్రభుత్వాలు క్రీడలు విస్మరించినా కానీ స్వయశక్తితోటి దాతల సహకారంతో ప్రభుత్వాలు ఏ రకంగా ప్రోత్సహించకుండా ఎక్కడ కూడా అధైర్యపడకుండా తన మిత్రోపంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నిజంగా మీ ప్రెస్ క్లబ్ కూడా అభినందనించాలి. దీని గతంలో నేను చిన్నప్పటి నుంచి కూడా కబడ్డీ అంటే నాకు ఇష్టం. గద్వాలలో జిహెచ్ఎంసీలో రాష్ట్ర స్థాయిలో అవార్డు కొట్టుకొచ్చిన దాంట్లో కూడా నేను కూడా ఉన్నా. కాబట్టి క్రీడలు ఇంకా బతికించాలి. క్రీడలు ఉంటేనే ప్రాచీన క్రీడలు ఇంకా కూడా ప్రాణం పోయాలి. ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో కూడా ఏ పిల్లవాడి చేతిలో ఏ యువకుడి చేతిలో కూడా ఇలా సెల్ ఫోన్కే పరిమితమయ్యారు. కాబట్టి ఆ సెల్ ఫోన్ వల్ల ఇలా శారీరకంగా మానసికంగా కూడా ఉల్లాసం లేకుండా చాలా క్షీణించే దశకు వచ్చిన టైంలో కూడా ఇవాళ క్రీడలు ఇంకా కాపాడుతున్నామంటే దీనికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కానీ మీకు ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఇంకా కూడా పెంపొందించడానికి నా వంతు కృషిగా తప్పకుండా చేస్తా అని చెప్పి మాట ఇస్తూ గతంలో ఎక్కడ క్రీడలైనా నా వంతు సహాయ సహకారాలు అందేది. అదేవిధంగా ఈ యువకులకు 2 బ్యాచ్లకు సంబంధించి మహిళలకు ఇక్కడ పురుషులకు కూడా వాళ్ళకు సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పూర్తిగా బాధ్యత నాకే ఇవ్వాల్సిందిగా నాగార్జున గారిని విజ్ఞప్తి చేస్తూ
ఆలేరులో ఏ క్రీడలైనా ఈ 5 సంవత్సరాలు నా వంతు బాధ్యతగా ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మా ఫౌండేషన్స్ కూడా సహాయ సహకారాలు అందించి ఆలేరు అంటే అగ్రగామిగా క్రీడలకు మారుపేరుగా ఇక్కడ మీరు ఇంకా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులున్నా నా వంతు కృషి ఉంటుందని చెప్పి నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రభుత్వం విప్పుగా వచ్చానంటే ఇక్కడ యువకుల సహకారం పార్టీలకు అతీతంగా కూడా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారంటే మనం అన్ని వర్గాలు కలుపుకొని ఇక్కడ క్రీడలు గాని ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు గాని ఇలా ఆలేరు అన్నింటిలో ముందుండాలని మీ ఆశీర్వాదంతో మీ స్నేహపూర్వకంగా మనం ముందున్నాం కాబట్టి ఇలా పార్టీలకు అతీతంగా కూడా మీ బిడ్డగా నన్ను గెలిపించి ఇక్కడ నిలబెట్టారు కాబట్టి ఇలా అధికారం ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు. మీ అందరితోటి ఆలేరును పేరు తేవడానికి, ఆలేరు అన్ని విధాల ఆలేరు రంగాన్ని అభివృద్ధించడానికి మీ సహాయ సహకారంతో ముందుంటా అని చెప్పి ముఖ్యంగా క్రీడా రంగానికి నేను ఎప్పుడు కూడా అండ ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థికంగా మానసికంగా ఏదున్నా గానీ నేను తోడుంటా అని చెప్పి తెలియజేస్తూ ఇంకా సమయభావం చాలా మాట్లాడాలండే గానీ ఇలా నిన్ననే మన R&D మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఇక్కడ కొలంపేటకు సంబంధించి ఒక బ్రిడ్జ్ శాంక్షన్ ఉండే గతంలో రెండవ బ్రిడ్జ్ కూడా నిన్ననే 14.5 కోట్లు శాంక్షన్ ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తూ ఇవాళ అక్కడికి ఎస్సీ గారు ఈ గారు అందరు వస్తున్నారు. అక్కడికి పోవాల్సినటువంటి సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా. ఏదున్నా మీ యువకులకు ఖచ్చితంగా క్రీడా రంగానికి నేను అన్ని విధాలా తోడుంటా మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి మా పెద్దలు పూల నాగయ్య గారికి, ఆలేరు పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రభుత్వం నేరుగా ప్రజల ముందుకొచ్చి అంకిత భావంతో నిర్వహిస్తున్నది ప్రజాపాలన. 6 గ్యారంటీలను చిత్తశుద్ధితో ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం 2 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసి చూపిస్తున్నాం. వ్యక్తులు మారవచ్చు కానీ వ్యవస్థ మాత్రం శాశ్వత. పరిపాలన దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ప్రజాపాలన జనవరి 6 వరకు కొనసాగుతుంది. మహిళలకు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం చేసిన ఒక అద్భుతమైన ఆలోచన. ఒకసారి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేయాలనే ఓ తపనతోటి, ఆలోచనతోటి ఈ గ్యారంటీలలో సమకూర్చి మీకు అప్లికేషన్ ఇచ్చి మీరు అప్లికేషన్ కంప్లీట్గా దాన్ని నింపిన తర్వాత రాబోయే కాలంలో ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ప్రభుత్వం అనేది శాశ్వతము. ఆ ప్రభుత్వం యొక్క విధానాలు, పాలసీలు మారొచ్చు కానీ వ్యవస్థ మాత్రం పర్మనెంట్. ఆ పర్మనెంట్ వ్యవస్థలో ప్రభుత్వము యంత్రాంగం. ప్రభుత్వం అనేది పాలసీ నిర్ణయాలు తీసుకుంటుంది, యంత్రాంగం అనేది ఆచరణలు తీసుకొస్తుంది. కనుక ఈనాడు మళ్ళీ 9.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు మీ అందరూ తెలిసేవే. గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలలో పాలనా దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మళ్ళీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. మీ అందరి సహకారం కావాలి. ఈ యంత్రాంగం అనేది ఒక్క రోజుతోటి 7వ వార్డులో ముగించదు. ఎవరైనా ఈరోజు మిస్ అయినా, అప్లికేషన్ మిస్ అయినా దీనికి సంబంధించి అధికారులు ఉంటారు. 6వ తారీఖు సాయంత్రం వరకు అధికారులు ఉంటారు. మీ అందరూ కూడా మీ దరఖాస్తులు ఈ అధికారులకు ఇవ్వచ్చు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ షెడ్ల నిర్మాణం, కరెంటు పోల్ పక్కనే షెడ్ నిర్మాణం జరుగుతుంటే పట్టించుకుని మున్సిపల్ అధికారులు ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు? షెడ్ నిర్మించబోయే యజమానిగా చూసి కూడా పట్టించుకునే మున్సిపల్ అధికారులదా, ఎలక్ట్రిసిటీ అధికారులదా? ఓకేనా బాబు, మేము మాదాపూర్ పోయి వస్తాం. జరైనా వచ్చేవారు స్కూల్ వాడగొట్టు. నేను రెడీ ఉన్నా కదా. షామీర్పేట మండలం మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని బొమ్మరాజపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల అభ్యర్థుల దరఖాస్తు పత్రాలను అధికారులకు అందజేశాడు. అనంతరం నక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అలాగే ఈ 6 హామీలను కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే 6 హామీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అన్ని రకాలుగా సహకరిస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నక్క ప్రభాకర్ గౌడ్ గతంలో మేడ్చల్ నియోజకవర్గం పట్టిన దరిద్రం మల్లారెడ్డి అప్పుడు అభివృద్ధి ఎక్కడ పోయింది, ఇప్పుడు నువ్వు చేసిన అరాచకాలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోలేదు. ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకొచ్చి నువ్వు ఎక్కడైతే బహుజనులకు భూములు లాక్కున్నావో ఆ భూములన్నింటినీ నీ నుండి తీసుకొని బాధితులకు అందజేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని, నిన్ను నిద్రపోనిచ్చే ప్రసక్తి లేదని నక్క ప్రభాకర్ గౌడ్ మల్లారెడ్డిని హెచ్చరించాడు. బయట పోయినా కానీ ఏమంటారు మేము ఇయ్యలేమంటారు, మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్తారు. వైట్ క్లియర్ ఫస్ట్ డే నుంచి కంటిన్యూ అవుతుంది. మేము తీసుకుంటాం కదా, మేము అదర్ అప్లికేషన్స్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. హస్బెండ్ పేరు మీద ఉంది, వైఫ్ అప్లై చేసుకుంటాము. మరి ఇప్పుడు హస్బెండ్ ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రెడీ కదా, అంతే అయిపోయింది. అంటే హస్బెండ్ పేరు మీద ఉంది కదా, మాకు హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ వన్ ఫ్యామిలీ. కొంచెం డౌట్స్ ఉన్నాయి. చిన్న డౌట్స్ మీరు చెప్పాలి. రైట్ రైట్ రైట్. అదంతా గ్యాస్ కనెక్షన్ నేను ఇచ్చాడు. వైఫ్ పేరు మీద, హస్బెండ్ పేరు మీద, దేర్ ఇస్ నో డిఫరెన్స్. దానికి తేడా ఏం లేదు. మీకు గ్యాస్ కనెక్షన్ ఉంది, ఉంటే ఆ కనెక్షన్ నంబర్ రాస్తున్నారు. దట్స్ ఆల్. ఇఫ్ యువర్ ఎలిజిబుల్ టిక్ చేయండి. అంతే అంతే అంతే, తేడా ఏం లేదు. క్లియర్ అర్థమైంది కదా. ఎందుకంటే పట్టదారు వాళ్ళకు దగ్గరికి వస్తుంది కదా, తక్కువ ఉంటాయి. అంటే దీనిలో 2 మెన్షన్ చేయాలి స్వామి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ కాలం ఇచ్చారు. మీరు ఇప్పుడు అగ్రికల్చర్ కాలం ఇచ్చి సర్వే నెంబర్ అడుగుతున్నారు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారు, హస్బెండ్ పేరు పైన 1 ఎకర్ ఉంది, వైఫ్ పేరు అన్ని మెన్షన్ చేయాలి. రాయాలి ఒకటే ఫామ్, అదే ఒకటే ఫామ్ లో రాయాలి. భార్య భర్త ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమన్నా రాసేయాలి. బొమ్మరాజపేట గ్రామంలో ఈ 6 పథకాలు, 6 గ్యారెంటీల కోసము ఏదైతే మేము ఈ నెల ఎలక్షన్లో గెలిచిన తర్వాత మేము ఇప్పుడు కూడా ఏమనంటే 30 తారీఖు నాడు ఓటేయండి, రిజల్ట్స్ 3 తారీఖు నాడు రిజల్ట్స్ వస్తుంది, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తుండే రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. అదేవిధంగా మేము చెప్పిన ప్రకారంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేమందరము పెద్ద ఎత్తున ఘన విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నా కానీ మేము 2-3 రోజుల ముందే ఇంకా ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 రోజులకే 2 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటేమో ఉచిత బస్సు ప్రయాణం, ఒకటేమో ఆరోగ్యశ్రీ.
ఒక వ్యక్తికి ఆరోగ్యం ఖరాబ్ అయితే 10 లక్షల రూపాయల స్కీమ్ అదొకటి. ఈ 2 చేసిన తర్వాత అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ 6 పథకాలు ఈ నెల లోపల 30 రోజుల్లో చేస్తామని చెప్పేసి అని మాట చేయడం జరిగింది. ఆ మాట ప్రకారంగా 30 తారీఖు లోపలనే ఈరోజు 6 పథకాలని 6 గ్యారంటీలని ప్రవేశపెట్టి ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామానికి వెళ్ళి మేము ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసినామో ఆ 6 పథకాల గ్యారంటీలన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క 6 గ్యారంటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని తుర్కపల్లి మండలాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. కొలనుపాక బ్రిడ్జిని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఇవి ఈనాటి వార్తలు. మరో బ్రిటన్తో మళ్ళీ కలుద్దాం.